హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి నుంచి మనం కొన్ని బ్రెయిన్ ఫుడ్స్, అంటే బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే ఏం తినాలి, మెమరీ పెరగాలంటే ఏం తినాలి, ఇవన్నీ చూద్దాం. ఓకే. పూర్వకాలం నుంచి మనకి ఎప్పటి నుంచో చెప్తున్నారు, సరస్వతి ఆకు అని, సరస్వతి లేహ్యం అని తింటూ ఉంటారు. సో అది ఎవరైనా కంటిన్యూ చేస్తే అది కంటిన్యూ చేయొచ్చు. అది కాకుండా నేను కొన్ని బ్రెయిన్ ఫుడ్స్ చెప్తూ ఉంటా రెగ్యులర్గా. ఓకే. యాక్చువల్గా మన మెమరీ ట్రైనింగ్ తీసుకుంటే ఇటువంటి ఫుడ్స్ ఏమీ అవసరం లేదు. ఇన్స్టెంట్ మెమరీ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక్క 5 నిమిషాలలోనే మీ మెమరీ పెంచే టెక్నిక్స్ డైరెక్ట్గా నేర్చుకోవచ్చు మన ఇన్స్టిట్యూట్ నుంచి. ఓకే. ఇట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఒక మంచి మన లైఫ్ స్టైల్ కూడా బాగుంటే అది మెమరీని తగ్గనీయకుండా చేస్తుంది. సో మెమరీని పెంచడం అనేది కాకుండా మెమరీ తగ్గకుండా బ్రెయిన్ పెర్ఫార్మెన్స్ పెంచేటట్టు చేస్తుంది. లేటెస్ట్ రీసెర్చ్లో ఏం కనుక్కున్నారంటే 30 ఇయర్స్ తర్వాత నుంచి యాక్చువల్గా ఈ బ్రెయిన్ ష్రింకేజ్ అనేది స్టార్ట్ అవుతుందని కొంతమంది మీద ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళ హైపోథాలమస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇట్లాగా కొంచెం సైజు తగ్గుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాను. ఓకే. అందుకని హిప్పో క్యాంపస్లో కూడా ష్రింక్ అవటాన్ని గమనించారు. ఈ రెండిట్లో వచ్చింది కాబట్టి ఓకే, దీన్ని కేర్ తీసుకోవాలి అంటే ఏమేం చేయాలంటే కొన్ని బ్రెయిన్ ఫుడ్స్, మెమరీ ఫుడ్స్ ఇటువంటివి కూడా తీసుకుంటూ ఉంటే మనకి మెమరీ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, అట్లాగే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. ఓకే. అన్నిట్లో కల్లా టాప్ మోస్ట్ బెస్ట్ ఫుడ్ ఏంటి అంటే అది యాక్చువల్గా అంత కాస్ట్లీ కూడా కాదు, చాలా చాలా తక్కువ. ఇది ఫ్లాక్స్ సీడ్స్. తెలుగులో మనం అవిసె గింజలు అంటాం, ఇంగ్లీష్లో FLAX. ఫ్లాక్స్ సీడ్స్ అని చిన్న చిన్న గింజలు ఉంటాయి, మన దోస గింజల కంటే చిన్నగా ఉంటాయి, కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఓకే. అవి మీరు కొనుక్కొని రోజుకి ఒక 10 గ్రామ్స్ అంటే వాటిని మన ఇనప పెనం మీద పెట్టుకొని వేయించుకొని ఒక 10 గ్రామ్స్ కొలుచుకొని తీసుకోండి. లేకపోతే ఒక అంత పౌడర్ చేసుకొని ఒక స్పూన్ అయినా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చేయటం వల్ల బ్రెయిన్ యొక్క వర్కింగ్ అనేది బాగా పెరుగుతుంది, మెమరీ కూడా పెరుగుతుంది. ఎందుకంటే దీంట్లో మెయిన్గా ఉండేది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. అవి బ్రెయిన్కి ఎంత బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఫుడ్స్ మీద మనం చేస్తున్నాం కాబట్టి మనం ఫుడ్ ఎలా తినాలి, ఇది బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు మెమరీకి లేకపోతే బ్రెయిన్కి కావాల్సిందంటే మనకి ఎక్కువ అలసట, చిరాకు రాకూడదు. ఓకే. ఆ విధంగా మనం ఫుడ్ తినాలి. ఏం చేయాలి మనం? స్కూల్ పిల్లల్లో ఉండే అలవాటు ఏంటంటే వాళ్ళు ఏవో తినడానికి పట్టుకెళ్తారు, బిస్కెట్లు, చాక్లెట్లు, ఏవో వేరే ఇంట్లో స్పెషల్ స్వీట్స్ ఏవో పట్టుకెళ్ళి ఒక్కొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత 45 మినిట్స్కి ఒకటి అయిపోతుంది కదా, కొత్త టీచరు ఈ టీచర్ వెళ్ళిపోయి వేరే టీచర్ వచ్చే లోపల వాళ్ళకి ఒక 2-3 నిమిషాలు టైం దొరుకుతుంది అనుకుందాం. ఆ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే తింటూ ఉంటారు. అలా అంటే ఏంటి, ఇలాగా ప్రతి పీరియడ్కి మార్నింగ్ ఒక 4 పీరియడ్స్ ఉంటే ఒక 3-4 సార్లు తింటారు. అలాగే మధ్యాహ్నం కూడా ఉంటే మధ్యలో కొంచెం కొంచెం తింటారు. ఇది తప్పు. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఏం తిన్నా అది అరగటానికి మినిమం 2 to 3 అవర్స్ పడుతుంది. మీకు ఎంత డైజెషన్ బాగున్నా 2 to 3 అవర్స్ పడుతుంది. అంటే మనం ఈ స్టేజ్లో చూస్తే మనం ఒకటి తిన్న తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చి, బైల్ జ్యూస్ వచ్చి, దాంతో కలిపి కొంత ప్రాసెస్ అయ్యేటప్పటికి మళ్ళీ ఇంకొక ఫుడ్ వచ్చి పడుతుంది. దాంట్లో మనకు ఒక సామెత ఉంది, రెడ్ వచ్చి మొదలాడని చెప్పేసి. రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ ఒక కథ చెప్తుంటాడు, మళ్ళీ ఆపేస్తాడు, మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆ విధంగా డైజెషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవటం, ఆగిపోవటం, స్టార్ట్ అవటం ఇటువంటి జరుగుతూ ఉంటే మధ్యలో కొన్ని ఫుడ్స్ ఫెర్మెంట్ అయిపోతాయి. అందువల్ల మనం ఎప్పుడు మీరు ఫాలో చేయాల్సింది ఏంటంటే ఒక్కసారి మార్నింగ్ మనం టిఫిన్ చేస్తే ఏమి తిన్నా అక్కడి నుంచి 3 అవర్స్ దాకా ఇంకా ఏమి తినద్దు. ఇది ఫాలో చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా డైజెషన్ బాగా అవుతుంది. ప్లస్ ఇదివరకే మనం అనుకున్నట్టుగా మన బ్రెయిన్కి ఎప్పుడు ఇక్కడ నుంచి ఉండే బ్లడ్ సప్లై కిందకు వస్తుంది. మనం ఎప్పుడు ఫుడ్ తిన్నా కూడా ఎక్కువ తింటే దీన్ని అరిగించడానికి ఇక్కడున్న బ్లడ్ కూడా కిందకు వస్తుంది, అప్పుడు బ్రెయిన్ బాగా పనిచేయదు. లేకపోతే అలాగే డైజెషన్ ఎక్కువసేపు అవ్వకుండా ఉండిపోతే బ్లడ్ ఇక్కడే తిరుగుతూ ఉంటే మనకి బ్రెయిన్కి సరిపడా బ్లడ్ రాక మనకి చిరాకు, కోపము, ఆవేశం ఇవన్నీ వస్తాయి. అందువల్ల
ఏం చేయాలంటే మీరు ఎంతైనా స్టూడెంట్స్గా మీరు అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఎంతైనా తినండి, ఎన్నిసార్లు అయినా తినండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టమక్ ఫుల్ అయ్యేలాగా తినొద్దు. 80% కొంచెం గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు ఆపేయటం ఒకటి. సెకండ్ థింగ్, ఒకటి తినేసిన తర్వాత 3 గంటల దాకా ఏమీ తినొద్దు. ఓకే, అందుకని ఫస్ట్ బెల్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఫస్ట్ పీరియడ్ అయిపోయి నెక్స్ట్ టీచర్ చూపు కొంచెం మళ్ళీ తిని, మళ్ళీ ఓ చాక్లెట్ తిని, మళ్ళీ ఓ బిస్కెట్ తిని, ఇటువంటి పనులు చేయొద్దు. ఇలా చేస్తే ఏమవుతుందంటే అనేక సార్లు మనం సైకిల్ స్టార్ట్ అయ్యి అల్టిమేట్గా మీ డైజెషన్ పాడవుతుంది. ఎందుకంటే బ్రెయిన్కి ఏ టైంకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ పంపించాలి, దానికి మళ్ళీ టైం ఇవ్వాలి కదా మనం. టైం ఇవ్వకుండా మాటిమాటికి చేస్తుంటే అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ పంపించాలి, బైల్ జ్యూస్ పంపించాలి, ప్యాంక్రియాస్ నుంచి అది రిలీజ్ చేస్తుంది ఇన్సులిన్. ఇవన్నీ కూడా కలిసిపోయి ఆ సీక్వెన్స్ టైమింగ్ అనేది బ్రెయిన్లో వచ్చే టైమింగ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి అటువంటి పనులు చేయకుండా ఎన్నిసార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు తినచ్చు, కానీ 3 గంటల గ్యాప్ ఇచ్చి తినండి అంతే. అలాగే ఇదివరకు చెప్పినట్టు తిన్న తర్వాత ఒక 2 గంటల దాకా కనీసము నీళ్లు తాగద్దు. తినే ముందు అరగంట ముందు నీళ్లు తాగద్దు. అంటే మనం 10 గంటలకి ఒకసారి తింటున్నాము అంటే, పోనీ 8 గంటలకి టిఫిన్ చేస్తున్నాము అంటే 7:30కి నీళ్లు తాగడం ఆపేయాలి. 7:30 to 8 స్టమక్ ఖాళీ ఉంచాలి. ఓకే, తర్వాత 8 o'clock టిఫిన్ చేయొచ్చు. మళ్ళీ అక్కడి నుంచి 10 o'clock దాకా మళ్ళీ నీళ్లు తాగకూడదు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే కొంచెం మళ్ళీ ఆ తర్వాత నీళ్ళు కంపల్సరీగా తాగాలి. 2 hours అయిన తర్వాత తప్పనిసరిగా తాగాలి. అప్పుడు మీరు ఎంత కావాలంటే అంత తాగచ్చు. 1/2 లీటర్, 1/4 లీటర్, 1 లీటర్ మీ ఇష్టం. ఇది ఫాలో చేయండి. మీకు దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుంటుంది. సో మీకు ఎక్కువ చిరాకు ఇవి రాకుండా ఉంటాయి. దానివల్ల ఇండైరెక్ట్గా మెమరీ పెరుగుతుంది. మీకు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ రావాలన్నా, మెమరీ పెరగాలన్నా, ఓకే, ఆరోగ్యం బాగా ఉండాలన్నా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మరింత సమాచారం మీకు చేరుతుంది. ప్లస్ బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. దానివల్ల ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. ఓకే, సో వాటన్నిటిని ఫాలో చేయండి మెయిన్.